హరి ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమి రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. పల్లె ఆలయాల్లో సందడి నెలకొంది. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు. తాటాకులతో పందిళ్ళు, రాములూరి కళ్యాణం, పానకం, ఇలా ఒకటేంటి ఆ సందడే వేరుగా ఉంటుంది. అదేంటో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్ల పాపలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెప్తుంటారు. మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ నక్షత్రంలో ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. చైత్ర శుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఆ రోజే జరిగాయని అంటారు. ఇంకా శ్రీరామనవమి శుభముహూర్తం నవమి తిథి ప్రారంభం ఈ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం. తిథి ముగింపు ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం. శుభముహూర్తం ఏప్రిల్ 6వ తేదీ 11 గంటల నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. శ్రీరామచంద్రునికి సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12:24. శ్రీరామనవమి పండుగకు 10 రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. తాటాకు పందిళ్లు వేయడం, ఆలయాలకు రంగులు వేయడం, విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు. హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకునేవారు. ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాల అనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాముడు సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా శ్రీ విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. శ్రీరాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకుని పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం ధరించి దాని మీద సీతారాముల చిత్రపటం లేక విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. రామయ్య తండ్రికి, అమ్మవారికి పూలదండలు సమర్పించాలి. చివరగా స్వామి పాదాల దగ్గర 3 సార్లు అక్షంతలు వేసి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తలంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత రామచరితమానస్, సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది. నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు.
సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం. శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు, పానకం పంచిపెట్టేవాళ్ళు. వాటి కోసమే చాలా మంది గుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు. దంపతి తాంబూలాలు, విసనకర్రల దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ తరం పట్టణ ప్రజలు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు. శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూళ్ళకు రావాల్సిందే. ఇదండి ఈ వీడియో. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు శ్రీరామనవమి అని కమెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాలు కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.